ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శివమహాపురాణంలో 12 జ్యోతిర్లింగముల యొక్క దివ్య మహిమను తెలియచేశారు. ఇవి చాలా శక్తివంతం. పవిత్రమైనటువంటి మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాలు చాలా ఉన్నాయి. ఈ శివాలయాలలో శివలింగ ఆరాధన ఎంతో పుణ్యాన్ని లభిస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసం. ఈ శివలింగాలలో అన్నిటికంటే గొప్పవైనటువంటి శక్తిని కలిగినవి, మహిమ కలిగినటువంటివి, ప్రాముఖ్యతతో ఉన్నటువంటివి జ్యోతిర్లింగములు. ఆరుద్ర నక్షత్రంలో బ్రహ్మదేవునికి విష్ణుదేవుడు కలహించుకుంటున్నప్పుడు వారిద్దరి మధ్యలో ఉద్భవించినది శివలింగం. దీనిని లింగము అంటారు అన్నాడు ఆయన. పరమేశ్వరుడు స్వయంగా తెలియచేశారు. ఈరోజు మహాశివరాత్రి. శివనామమును పలికిన, ఉపవాసము చేసిన, దీపారాధన చేసిన, శివాలయంలోకి వచ్చిన, దీపారాధన చేసిన, చూసిన, శివప్రసాదమును స్వీకరించినటువంటి వారికి ఇక ఏ విధమైనటువంటి నరక యాతనలు ఉండవు. జన్మ జన్మలలో చేసిన మహాపాపములన్నీ తొలగించగలిగినటువంటి ఏకైక దేవుడు, మహాదేవుడు పరమేశ్వరుడు ఒక్కడే. ఈ లింగాలు స్వయంభూలింగములని, జ్యోతిర్లింగములని, పంచారామలింగములని, అనేకమైనటువంటి విధంగా ప్రతిష్ఠిత లింగములని, గురులింగములని ఇన్ని రకాలుగా ఉంటాయి. వీటిలో అత్యంత శక్తివంతమైనటువంటివి, మానవులకు అఖండ జ్ఞానాన్ని కలిగించేటువంటివి, తలచినంత మాత్రము చేతనే పాపములన్నీ పోయేటువంటివి ఈ జ్యోతిర్లింగాలు. ఋషులో, మునులో, దేవతలో, రాజులో, సామాన్యమైనటువంటి మానవులో ఇవి ప్రతిష్ఠించలేదు. ఉత్తమమైనటువంటి తపస్శీలులు సామాన్య వ్యక్తులు కాదు వీళ్ళు. కొందరి యొక్క కోరికలను అనుసరించి ఈశ్వరుడు స్వయంగా వెలిసినటువంటివి కొన్ని ఉన్నాయి. భక్తుల యొక్క కోరిక మేరకు వారికి ప్రత్యక్షమై అక్కడే ఉండడం జరిగింది. వీటిని స్వయంభూలింగములు అని కూడా అంటారు. ఇవి ప్రతిష్ఠితమైనటువంటి లింగములు కావు, స్వయంగా పరమేశ్వరుడే ఉద్భవించినటువంటివన్నమాట. కావాలని ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి భక్తులను కరుణించడానికి హే చంద్రచూడ మదరాల్తకాశూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. ఆ భూతనాథుడు ఈ భూమిపై వెలిశాడు లింగాకారంలో. అందుచేతని మొట్టమొదటిగా ఉద్భవించినటువంటి ఆయనకు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు స్మరించారు గనుకనే బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురవర సురగురు పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఆ శివలింగమునికి అభిషేకం చేస్తారు. స్వయముగా లింగ రూపంలో ఉద్భవించినటువంటివి లింగాలు. భక్తుల యొక్క తప ఫలితంగా భక్తుల యొక్క కోరికను మరణించడానికి పరమేశ్వరుడే కావాలని కొన్ని ప్రదేశాలలో స్వయంభూలింగములుగా ఆవిర్భవించాడు. ఈ స్వయంభూలింగములనే ఈనాడు మనం జ్యోతిర్లింగములు అని పలుకుతూ ఉన్నాం. జ్యోతిర్లింగములు అనడానికి గల కారణమేమిటి? ఆ శివలింగములో నుంచి కొన్ని జ్యోతులు ప్రతిరోజు వస్తూ ఉంటాయి, రేవు 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 అని. సెల్లో ఉన్నటువంటి తరంగాలు మన కంటికి ఎలా కనపడవో ఆ జ్యోతిర్లింగంలో ఉన్నటువంటి తరంగాలు అసలు మన కంటికి కనపడవు. కనపడకపోయినా సరే ఆ పరిధిలోకి, ఆ ఆలయం దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో ఓం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః అక్కడికి అడుగు పెట్టగానే చాలు ఆ శివలింగములలో నుంచి వచ్చేటువంటి దివ్యకాంతులు ఈ దేహానికి తగులుతాయి. జన్మలు పావనమైనట్లు భావించుకుంటూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగ రూపంలో వెళటం వల్ల కూడా వీటికి జ్యోతిర్లింగములు అని పేరు కలిగినాయి. ఈ సృష్టికి పూర్వం అంతా జ్యోతిర్మయం అంటారు. ఈ జ్యోతికి ఆధారభూతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వరుడు ఒక్కడే. అందుచేతనే ఆయన జ్యోతిర్లింగములుగా ఉద్భవించాడు. కాంతి వలయాలు ఈ లింగము చుట్టూతా వ్యాపించి ఉంటాయి. ఈ కాంతి పుంజాలు కొన్ని వందల మైళ్ళ దూరం వ్యాపించి ఉంటుంది. అందుచేతనే శివలింగముల దగ్గరికి వెళ్ళాలి, జ్యోతిర్లింగముల దగ్గరికి వెళ్ళాలి.
సూర్యుడు 12 నెలలలో 12 విధములుగా ఉంటాడు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అందుకని సూర్యుడు కూడా 12 మంది. ఓం మిత్రాయ నమః, సూర్యాయ నమః, రవయే నమః, భానవే నమః, గగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, సవిత్రే నమః. ఇన్ని రకాలు ఉంటాయి. 12 మంది సూర్యులు ఉంటారు. 12 ఆదిత్యులు 12 రాసులలో 12 నెలల్లో 12 విధాలుగా అగపడేటువంటి విధంగా జ్యోతిర్శక్తి 12 ప్రదేశాలలో 12 రూపాలుగా జ్యోతిర్లింగాలుగా ప్రకాశించింది. ఒక్కొక్క లింగమునకు ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క జ్యోతులు దానిలో నుంచి వెలువడుతూ ఉంటాయి. లింగము అనేటువంటి పేరెందుకు వచ్చింది? బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి మధ్యలో ఆవిర్భవించినటువంటి ఆ అరుణాచలమును, ఆ స్తంభమును పరమేశ్వరుడు పేరు పెట్టాడు. దీని పేరే లింగం అని. లింగము అంటే లీయతే గమ్యతే ఇతి లింగ. ఈ జీవులలో దాగి ఉన్నటువంటి ఆత్మస్వరూపం బయటకు వెళ్ళిపోయి ఒక రోజున దేనిలో అయితే లీనమవుతున్నదో అట్టి లీనం చేసుకునేటువంటి వస్తువు పేరే లింగము. గా అంటే గమ్యం, లా అంటే లీనం. అంటే మనం అందరం దాంట్లోకి వెళ్ళేవాళ్ళమే. మరి ఇక్కడేమిటి? ఈ దేహముతో ఉన్నటువంటి బంధాలన్నీ అవివేకం. అందుకనే మనం అందరం పశువులం. మాయ, ఈ మాయ తొలగిపోవాలి, జ్ఞానం కలగాలి, మాయాతీతులైనటువంటి వ్యక్తిగా రూపొందాలి. శివానుగ్రహం వల్లనే ఇవన్నీ లభ్యమవుతాయి. అందుచేతనే గమ్యములో లీనమయ్యేటువంటి శక్తి ఉన్నది కనుకనే లీయతే గమ్యతే ఇతి లింగ. ఈ ఆత్మస్వరూపములన్నీ దేనిలో లీనమవుతున్నదో అట్టి లీనం చేసుకునేటువంటి వస్తువు పేరే లింగము. ఏనాటికైనా ఎవడు ఎన్ని మార్గాలను భవించినా దీనిలో లీనమవ్వంది మానవునికి మోక్షం లేదు. ఈ జగత్తంతా దేనిలో లీనమవుతుందో, దేనిలోకి మనం వెళుతున్నామో, దేనిలో తనలోకి తీసుకుంటున్నదో అట్టి తీసుకునేటువంటి అనంతమైనటువంటి శక్తిని, స్వరూపాన్ని లింగము అంటారు. ఈ జ్యోతిర్లింగములలో లింగ రూపంలో ఆవిర్భవించి స్వయంభూ జ్యోతిర్లింగములుగా ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రకాశిస్తాయి. ఎంతో విశిష్టమైనటువంటివి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించడం వల్ల, ఆరాధించడం వలన పాపములన్నీ నశించి పుణ్యము సంక్రమిస్తుంది. జన్మ, ఒక జన్మ కాదు, ఎన్నో జన్మల పాపాలన్నీ పోతాయి. వీటిని పేరు వింటేనే చాలు. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎట్లా ఆవిర్భవింపబడినాయో, వాటిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటో శివమహాపురాణంలో వ్యాసుల వారు చక్కగా వివరించారు. ముందు ఈ 12 జ్యోతిర్లింగములంటే ఏంటో మీ అందరికీ తెలియజేస్తాను. 12 అంటే 12 అని చెప్పుకున్నాం. 12 జ్యోతిర్లింగాలు ఇవి. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారే పరమేశ్వరం, కేదారం హిమచుత్పృష్టే, ఢాకిన్యాం భీమశంకరం, వారణాస్యాం చ విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, వైద్యనాథం చితాభూమౌ, నాగేశం దారుకావనే, సేతుబంధే చ రామేశం, గృష్టేశం చ శివాలయే. ఇవి 12. ఈ 12 ప్రదేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతం పెద్దలు చెప్పేటువంటివి ఏమిటి అంటే, వ్యాసుల వారి యొక్క పుస్తకంలో శివమహాపురాణంలో ఉన్నటువంటి పేరుకి ఇవాటి పేరుకి కొంచెం తేడా ఉంటుంది. కొద్దిగా పేరు మార్చి ఉంటాయి. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఇవి? సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఓంకారేశ్వరం అనేటువంటిది మధ్యప్రదేశ్లో ఉంది. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం మన ఆంధ్రదేశంలోనే ఉన్నది. మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జునుడు అంటారు ప్రస్తుతం ఇన్ని. కర్నూలు జిల్లాలో శ్రీశైలం. భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. వారణాసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో ఉంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది.
రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువ. కనుక త్రయంబకేశ్వరం, వైద్యనాథం, నాగేశ్వరం, అలాగే కృష్ణేశ్వరం మహారాష్ట్రలో ఉంటాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దేశం నలుమూలలా ఉన్నాయి. అందుకని మన దేశం గొప్పది. విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు, తాపతి, ఇరావతి, శ్రీశైల, మధుర, వారణాసి, కాళహస్తి క్షేత్రముల్, అనేక శక్తిపీఠ జ్యోతిర్లింగ తీర్థరాజముల్, అనేకమైనటువంటి శివలింగములకు ఆలవాలమై ప్రకాశిస్తుంది. ఆదిశంకరుల వారు మహానుభావుడు శంకర మఠాలను దేశం నలుమూలల్లో స్థాపించాడు. ఆయన అంటే నలుమూలల దేనికి ఉన్నది అంటే దేశ సమైక్యత సాధించేటువంటి విధంగా తెలుస్తుంది. ఈ దేశంలో ఉన్నవాడంతా ఐకమత్యంతో ఉండాలి అని అర్థం. పరమేశ్వరుడు చెప్పాడు, శంకర భగవత్పాదులు వారు చెప్పారు, ఇవాళ అందరూ చెబుతున్నారు. ఏ మూల ఉన్నా సరే దేశంలో, ఏ భాష మాట్లాడినా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ భాష మాట్లాడని ఐకమత్యం అనేటువంటిది ఉండాలి. ఈ ఐకమత్యమే గనక లేకపోతే శివారాధనకు పనికిరాడు. అతడు పాపి. మనిషిని, తోటి మనిషిని కలుపుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలగాలి. అందమైనటువంటి మాటలు మాట్లాడాలి. మొన్నటి రోజున చెప్పుకున్నాం, అందమైనటువంటి మాటలు ఇచ్చేది వచసాగిరహ. మంచి మాటలు నాకు కలిగించేటట్టు చేయి స్వామి, మంచి ప్రవర్తన ఉండేటట్టు చేయి స్వామి అని ప్రార్థించామే. ఉత్తమమైనటువంటి ఆ భావాలు ఐకమత్యత కలిగి ఉండాలి. అందుకని 10 కట్టెలు ఒకటిగా ఉంటే పట్టి విరువలేమురా. చిన్నప్పుడు కథ చెబుతూ ఉంటారు. తండ్రికి 9 కొడుకులు ఉంటే ఆ 9 కొడుకులు వేరుపడితే మంచాన పడినటువంటి తండ్రి, ఒరే మీరు సరేరా అని చెప్పి 4 కట్టెల మోపు పట్టమనమన్నాడు. మోపు పట్టుకొచ్చి విరవమన్నాడు. ఎవ్వడు విరవలేకపోయినాడు. సరే విరవలేకపోయినారు కదా, దాంట్లో నుంచి ఒక్కొక్క కట్టె తీసి విరవండిరా అన్నాడు. ఒక్కొక్క కట్టె తీసేటప్పటికి పెళా 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 విరిగిపోతుంది. అంతే. కట్టెల మోపుతోనే అర్థాన్ని చెప్పాడు ఆయన ముసలాయన. చదువుకోబోతేనేమండి. అంటే అర్థం ఏంటి? ఇన్ని కట్టెలు ఒకే చోట గనక కట్టి ఉంటే దానికి బలం పెరుగుతుంది. భారతదేశము యొక్క బలమేమిటి? ఇతర దేశాల బలహీనత ఏమిటి? ఇతర దేశాల్లో ఒకే మతం, ఒకే కులం ఉంటుంది, కానీ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఆ కుటుంబాలన్నీ. అందుకనే ఆ దేశాలు అభివృద్ధి అవ్వవు. మన దేశం అభివృద్ధి దేనికి అవుతుంది? ఎవడు ఎలా ఉన్నా ఐకమత్యం అనేటువంటిది ఉన్నది. ఇదే ఇక్కడ కూడా తెలియచేసింది. శంకర భగవత్పాదుల వారు 4 చోట్ల 4 మఠాలను స్థాపించాడు ఆయన. పీఠములను స్థాపించాడు ఆయన. ఆ దివ్యమైనటువంటి పీఠములు దేశ సమైక్యతను చాటేటువంటి విధంగా ఉంటాయి. భగవంతుడే ఈ లోకంలో, ఆయనంతటా ఆయనే శివుడే ఈ లోకంలో ఉన్న వారందరూ కలిసిమెలిసి ఉండండి నాకులాగా అని వివిధములైనటువంటి రాష్ట్రాలలో, వివిధములైనటువంటి ప్రదేశాల్లో, వివిధములైనటువంటి రూపంతో ఈశ్వరుడు లింగాకారంలో ఉద్భవించాడు మహానుభావుడు. 12 జ్యోతిర్లింగాల వరుసను చక్కగా ఎంతో ఆనందంగా సుఖంగా ఉంటుంది. మొదటిది దీనిలో సోమనాథ్ జ్యోతిర్లింగం. సంక్షిప్తంగా చెప్పిన తర్వాత మళ్ళీ వివరంగా చెప్తాను. రెండవది శ్రీశైలం, మూడవది ఉజ్జయిని, 4వది ఓంకారం, 5వది కేదారం, 6వది భీమశంకరం, 7వది వారణాసి, 8 త్రయంబకం, 9 వైద్యనాథం, 10 నాగేశ్వరం, 11 రామేశ్వరం, 12 కృష్ణేశ్వరం. ఇది పురాణాల్లో ఉన్న వరస. ఈ వరస సంఖ్య అన్ని పురాణాలలో జాగ్రత్తగానే వ్రాయబడింది, ఒకే వరుసలో ఉంది. 18 పురాణాలలో శివలింగము యొక్క వైభవం చాటించబడింది. 18 పురాణాలలో ఈశ్వరుని యొక్క దివ్య ఆరాధన ఉన్నది. మహాభారతంలో ఉంది. ఎవడికి కష్టము వచ్చినా కష్టములన్నీ పోవాలి అంటే శివారాధన చేయాలి. శ్రీకృష్ణుడు కూడా శివారాధన చేశాడు. ఎంతమంది ఎన్ని పురాణాల్లో చెప్పినా ఈ 12 సంఖ్య మారకుండా ఈ జ్యోతిర్లింగముల యొక్క వైభవాలన్నీ యుగ యుగాల నుంచి వర్ణింపబడుతూనే ఉన్నాయి. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రం దగ్గరగా ఉంది. ఇది ఈవేళ చాలా వైభవాన్ని సంతరించుకున్నది. మధ్యకాలంలో మహమ్మదీయుల యొక్క దాడి వలన కొంత దెబ్బతిన్నా
పూర్వకాలం నుంచి కూడా ఉద్ధరింపడానికి, ప్రస్తుతం భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికి నిర్మితమై, పరమ పావనమై, క్షేమమై, ఉత్తమమై వెలుగొందుతున్నటువంటిది మొదటిదైన సోమనాథ్. సోమనాథు దేవాలయ చరిత్ర వినటం వల్ల క్షయ మొదలైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి, కుష్ఠురోగాలు పోతాయి సోమనాథుని యొక్క ఆలయానికి వెళితే, సోమనాథ క్షేత్రాన్ని సందర్శిస్తే. ఇక రెండవది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి వహించి ఆంధ్రప్రదేశ్లో వెలుగొందుతున్నటువంటి స్వామిని శ్రీశైలమును గనక చూచిన శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరం చేతనే ఆ శివానుగ్రహం వలన సమస్త దోషములన్నీ తొలగిపోతాయి. పైపెచ్చు అష్టాదశ పీఠములలో ఒకదైనటువంటి 18 అమ్మవారి పీఠాలుంటాయి. మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు జ్యోతిర్లింగముల గురించి చెప్పుకుంటున్నాం, శివపురాణం కనుక. అమ్మవారి గురించి చెప్పినప్పుడు సరిది వేరే విషయం. జ్యోతిర్లింగములు ఏ విధంగా మనం 12 చెప్పుకుంటున్నామో అలాగే అమ్మవారికి అష్టాదశ పీఠములని ఉంటాయి, 18 పీఠములు. 18 పీఠములో ఒక పీఠం భ్రమరాంబికాదేవిగా ఈ ప్రదేశంలో ప్రకాశిస్తున్నది తల్లి. ఇక మూడవదైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరం. మహాకాళేశ్వరం ప్రసిద్ధి వహించింది. ఇక్కడనే చితాభస్మంతో శ్మశానం నుంచి తీసుకొచ్చినటువంటి బూడిదతో శివునికి అభిషేకం చేస్తారు. అది చూడవలసినటువంటి దివ్య కార్యక్రమం. ఇక్కడనే మహంకాళి శక్తిపీఠం ఉన్నది. జ్యోతిర్లింగాన్ని పూజించేటువంటి వారికి సర్వ దుఃఖములన్నీ తొలగిపోయి కోరినటువంటి కోరికలు నెరవేరుతవి శివమహాపురాణంలో వ్యాసుల వారు చెప్పారు. ఇక నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దివ్యక్షేత్రమై ప్రకాశించి ప్రకృతి యొక్క పరిసరాల క్షేత్రంగా ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఋషీశ్వరులు తపస్సు చేసే పుణ్యప్రదేశం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మునీశ్వరులు అక్కడ ఉన్నటువంటి గుహలలో తపస్సు చేస్తూ ఉంటారు. వేలాది సంవత్సరాలు తపస్సు చేసేటువంటి యోగీశ్వరుల యొక్క దివ్య సందర్శన మహాభాగ్యం మనకు లభ్యమవుతుంది. ఓంకారేశ్వరుని పూజించినటువంటి వారికి ఇక పునర్జన్మ అనేటువంటిది లేదు. కేదారేశ్వర జ్యోతిర్లింగం అని ఒకటి ఉన్నది. హిమాలయ పర్వతాలలో ఉత్తరాంచల్ ప్రదేశంలో మందాకిని, అలక్నంద సరస్సుల యొక్క రమణీయమైన సుందరమైన మహోన్నతమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న దివ్య జ్యోతిర్లింగం. ఇక్కడ ప్రయాణించడానికి కష్టమే. ఒకవేళ ప్రయాణిస్తూ గనక మరణిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తులు ఎంత కష్టమైనా మరణించినా పర్వాలా, మనం శివుడి దగ్గర మరణిస్తాం. ఏ రోగానికో, ఏ రొప్పుకో, ఏ బస్సు కిందనో, ఏ ముసలితనం వలనో అలా మంచాన పడినప్పుడు వీడు చస్తే బాగుండని కోడలు, కొడుకులు, మనవలు వీళ్ళందరుగా చీదరించుకుంటూ భయంకరమైనటువంటి జీవితంతో గడిపేయడానికంటే మరణమనేటువంటిది ఏ మానవుడికైనా తథ్యం కనుక శివ హర హర మహాదేవ శంభో అంటూ అలా ఆనంద పారవస్యంతో కేదారేశ్వరనాథుని సేవించడానికి వెళుతూ ఆ మార్గంలో గనక ఈ జీవితాన్ని అంతం చేసుకున్నట్లయితే ఇక మానవునకు పునర్జన్మ అనేటువంటిది లేదు కదా శంకర, నీ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి శుభగడియలు ఇవే కదా అని భావించి ఎంతో ప్రయాణానికి కష్టమైనా మరణించడానికైనా సరే సిద్ధపడి ముందుకు సాగేటువంటిదే కేదారేశ్వరి యొక్క దివ్యాదేవాలయం. ఇక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసేటువంటి పుణ్యప్రదేశంగా మనకు కనబడుతుంది. భీమశంకరం మరొకటి మహారాష్ట్రలో ప్రకాశిస్తూ ఉంటుంది. తెల్లవారుజామున ఇక్కడ జరిగేటువంటి దేవాలయాలలో అభిషేకాలు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయి. ఆ లింగములో నుంచి జ్యోతులు, కాంతులు మనకు వెదజల్లుతూ ఉంటాయి. ఇక వారణాసి విశ్వేశ్వరుని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. పవిత్రమైనటువంటి గంగానదీ తీరంలో ప్రకాశించేటువంటిది. నమో భూతనాథ నమో దేవదేవా కాశీ విశ్వనాథ దయా సింధు నీవే వారణాసిగా ప్రసిద్ధి వహించింది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. అత్యంతమైనటువంటి పుణ్యక్షేత్రం కాశీ. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు చూడవలసినటువంటి పుణ్యక్షేత్రం, వెళ్ళవలసిన పుణ్యక్షేత్రం.
ఒకవేళ వెళ్ళకపోతే కాశీ కాశీ అనుకుంటూ మరణించాలి. ఏ వ్యక్తి కాశీ కాశీ అంటూ మరణిస్తాడో అతని యొక్క జీవితం ముక్తిని కలిగిస్తుంది. కాశీలో గనక మరణిస్తే అతని కుడి చెవులో ఈశ్వరుడు రామనామాన్ని బోధించే పుణ్యమైనటువంటి క్షేత్రమే విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఈ క్షేత్ర మహిమ ఎంతమంది ఎన్నిసార్లు కీర్తించినా, ఎన్ని శ్లోకాలలో ఎన్ని పద్యాలలో వర్ణించినా ఇంకా మిగిలి ఉంటుంది. సూత మహర్షి సౌనకాదులకు మునీశ్వరులకు విన్నవించాడు. కాబట్టి వారణాసి అంటే ఈ కాశీ యొక్క దివ్యమైనటువంటి ప్రాశస్త్యం మనము వ్యాసభగవానుడు అందించినంత స్థితిలో మనం చెప్పుకుందాం. ఆ మహానుభావుడు ఎలా వర్ణించాడో దానివల్ల ఉపయోగాలేంటో మనం తెలియచేసుకుందాం. అట్టి పావనమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం.